మా అమ్మ ఎక్కువగా మా ఇంట్లో పెద్ద పెద్ద గెండి చేపలతో అయితే పులుసు పెడతా ఉంటది. సో ఇప్పుడు అలా కాకుండా చిన్న గెండి చేపలతో అయితే పులుసు పెడుతున్నది. ఈ చేపలు వచ్చేసి 2 కేజీ చేపలు అనమాట. పొయ్యి మీద దవర పెట్టుకుని దీంట్లోకి తగినంత నూనె పోస్తుంది. నూనె వేడికిచ్చేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు అలాగే ఎర్రగడ్డలు కూడా వేసింది. ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వాట్ చేసుకొని టమాటా ముక్కలు వేస్తుంది. ఆ టమాటా ముక్కలు వాడిపోయే లోపల చింతపండు పులుసు అయితే రెడీ చేస్తుంది. మా అమ్మ వచ్చేసి కేజీకి 100 గ్రాముల చింతపండు అలా తీసుకుంటుంది అనమాట. దీంట్లోకి ఉప్పు, పసుపు, కారం. మా అమ్మకి చేతులు కారం పుడతాయేమో అని చెప్పేసి మా అమ్మ చూడండి చింతపండు పులుసుని గింటితో కలిపేస్తుంది. దీంట్లో కరివేపాకు, టమాటాలు బాగా ఎర్రగా వాడిపోయాయి. ఇప్పుడు ముందు కలుపుకున్న చింతపండు పులుసు మొత్తం ఇందులో పోసేస్తుంది. ఈ పులుసును బాగా తెల్లనిచ్చేసి చేప ముక్కలని ఇందులో వేస్తుంది. అట్లాగే దీంట్లో పచ్చిమిరకాయలు, మామిడికాయ ముక్కలు కూడా వేసింది. అబ్బా, కూర చూస్తుంటే భలే ఉంది. కూర బాగా తెల్లనిచ్చి మెంతులు పొడి అయితే చల్లేసింది. దీన్ని మొత్తం బాగా కలిసే దానికోసం ఒక తిప్పు తిప్పేసింది. నూనె అయితే తేలిపోయింది. మా అమ్మ చేసిన చిన్న గెండిల చేప అయితే రెడీ. అబ్బా, ఈ చిన్న గెండి చేపల పులుసు మాత్రం సరిగ్గా ఉంది. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.